కుంభరాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. కాబట్టి ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అండి 3 రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇక్కడ అండి మీకు కొంచెం మోసం జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి. వాటి నుంచి ఎలా బయటపడాలి, మరి అలానే కాకుండా ఎలాంటి పరిహారం చేయాలి అనేదంతా కూడా ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము. అలానే అండి మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారు ఏంటంటే కనుక వీరండి నిజాయితీకి న్యాయానికి ఏంటంటే కనుక కట్టుబడి ఉంటారు. నిజాయితీ పరులు అంటే చాలా వరకు కూడా అంటే ఎవ్వరికి కూడా హాని కలిగించకూడదు, ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక చెడు చేయకూడదు. మనంతలో మనం ఉండాలి, మనం ఎదగాలి, నలుగురికి హెల్ప్ చేయాలి, నలుగురితో మనం ఏంటంటే కనుక కలిసి ఉండాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రాగానే ఏంటంటే కొంచెం ఏంటంటే కనుక నండి బాధపడిపోతారనమాట. అంటే ఈ కష్టాలు పోగానే ఇంకా కష్టాలు వస్తున్నాయి ఏంటి, భగవంతుడు మనల్ని అనుగ్రహించడా, అంటే మాకు అనుగ్రహాన్ని ఇవ్వడా, భగవంతుడు ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కసారి వీరు బాధపడిపోతూ ఉంటారండి. చాలా ఇబ్బంది పడిపోతారనమాట. అంటే ఎలా అంటే కనుక కొంచెం అండి ఎంత ఉన్నా కానీ అంటే ఒదిగి ఉండాలంటారు కదా, అలా ఏంటంటే కనుక ఈ కుంభరాశి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎక్కడ కూడా అండి వీరి యాటిట్యూడ్ కావచ్చు, వీరికి ఏంటంటే కనుక ఇలా కొంతమంది 4 రూపాయలు రాగానే ఎగసెగిసి పడుతూ ఉంటారు కదా, అలా కాదు ఈ కుంభరాశి వారు. ఎంత ఉన్నా సరే, ఎంత సంపాదించుకున్నా సరే, ఎంత అంటే కనుక ఒకే రకంగా ఉంటారనమాట. ఉన్నా ఒకే రకంగా, లేకపోయినా ఒకే రకంగా, తిన్నా తినకపోయినా ఒకే రకంగా మారరండి వీళ్ళు. అంటే ఒకే రకంగా ఉంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి. ఇబ్బందులు ఎలా అంటే కనుక హెల్ప్ చేసిన వ్యక్తులే అండి వీళ్ళని ఏంటంటే దారుణంగా మోసం చేస్తారు. ఇది మాత్రం పక్కా వీరికి తెలిసి ఉంటుంది. అంటే వీళ్ళతో హెల్పింగ్ తీసుకొని వీళ్ళతో ఏంటంటే కనుక అన్ని చేయించుకొని వీరిని దూరం పెట్టి వారు బాగుపడ్డ వాళ్ళు కూడా చాలామంది కూడా ఉన్నారనమాట. వాళ్ళని చూసినప్పుడు కూడా వీళ్ళు ఏమనుకుంటారంటే పోనీలే నేను బాగుపడకపోతే ఏంటి, వాళ్ళు బాగుపడ్డారు కదా బాగుంటే చాలు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా అండి ఎంత కష్టం వచ్చినా కానీ ఏంటంటే అది చూయించుకోరు. అంటే ఫేస్లో కనిపించకుండా ఏంటంటే నవ్వుతూ ఉంటారు. ఏది కోల్పోయినా కానీ కోల్పోయినట్టు అలాగే ఉంటూ ఉంటారండి. ఇలా ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు వెళ్తారండి, ధైర్యపరులు అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు ఒక రకంగా చెప్పాలంటే కనుక శని నుంచి కూడా విముక్తి కలిగింది. మీకు అన్నీ కూడా మంచి రోజులే, మంచి ఘడియలే, అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. చాలా చక్కగా ఉండబోతుంది. మంచి మంచి వార్తలు వినబోతున్నారు. పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. కొంచెం ఇబ్బందికరంగా ఉందండి. కాకపోతే కొంతమంది పరంగా ఏంటంటే నిందలు పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ నిందలు కూడా మీకు పోవాలంటే కనుక మీరు పరిహారం అయితే ఖచ్చితంగా చెయ్యాలి. అంటే మీరు అనుకోవచ్చు మీ యొక్క రాశిని బట్టి మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఈ 3 రోజులు పరిశీలించినట్టయితే రాసులన్నీ అంటే ఈ యొక్క కుంభరాశి పరంగా అండి గ్రహాలు అనుకూలిస్తున్నాయి, స్థితిగతులు బాగున్నాయి, గురువు యొక్క అనుగ్రహం ఉంది. శని కొంచెం ఏంటంటే కనుక పక్కకు తప్పుకోవటం వల్ల మీకు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అంటే వృత్తి ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్తే ఏంటంటే కనుక అక్కడ మీకు కొంచెం లాభమే కలుగుతుంది, నష్టం అయితే కలగదు. ఆ ఇంటర్వ్యూ పరంగా ఏంటంటే కనుక మీకు మేలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే కాకుండా ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళే దగ్గర కూడా మీకు మంచి ఆదర అభిమానం అనేది లభిస్తుంది అనమాట. ముక్కు ముఖం తెలియదు, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, కానీ అక్కడ కూడా మీకు పరిచయాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇదేంటంటే ఒక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఆశ్చర్యపోతారు, మీరు సైతం ఆశ్చర్యపోతారనమాట. ఇదేంటి నాకు ఇక్కడ ఎవరో తెలియదు, నేను ఇక్కడికి రాగానే ఏంటంటే పరిచయాలు ఏర్పడ్డాయి అన్నట్టుగా కొంచెం ఏంటంటే షాక్లో ఉంటారని చెప్పొచ్చు. ఇది నిజంగా జరుగుతుంది, 100% జరుగుతుంది. ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఉద్యోగాలు చేసే వాళ్లకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మేమేంటంటే కనుక లైఫ్లో సెటిల్ అయిపోవాలి, మేమేంటంటే ప్రమోషన్స్ కొట్టాలి, ఇంకా ఉద్యోగం చేసే దగ్గర బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకోవాలనుకుంటున్నారు కదా, అవి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇవి నెరవేరే ఇంకా రోజులని చెప్పొచ్చు. అంటే ఎలా అంటే మీరు చేసే పనులు ఏంటంటే వాళ్ళకు బాగా నచ్చుతాయి. మీ యొక్క బాసుల పరంగా కావచ్చు, మీ పెద్దవారి పరంగా కావచ్చు, పనులు నచ్చుతాయి. అలా పనులు నచ్చినప్పుడు ఏంటంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు మార్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే పోస్టులు అంటే కనుక ఇక్కడ గవర్నమెంట్ అనుకోకండి, మిగతా వాళ్ళకు కూడా ఇలా జరుగుతుందన్నమాట. ఇక్కడ మన స్థితిగతులు పరిశీలించినట్టయితే ఈ విధంగా అయితే మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీ టాలెంట్, మీరు ఉండే విధానం, పద్ధతి పరంగా ఏంటంటే మిమ్మల్ని చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్టుకు అంటే ఇలా బదిలీ చేసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా రాజకీయ నాయకులకు కూడా మంచి సమయం అండి, బాగా కలిసి వస్తుంది. అలానే మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకి ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి నష్టాలే అనమాట, కష్టాలు నష్టాలు. అక్కడక్కడ ఏంటంటే కనుక ఏదో చిన్న చిన్న అంటే ఇలా గాల్లో రాయి విసిరితే ఎలాగైతే తాకుతుందో అలా తాకే అవకాశాలు ఉంటాయి. కానీ పర్ఫెక్ట్గా ఫలితం వస్తుంది రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకని చెప్పలేం. రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే అంత లాభదాయకంగా అయితే లేదు. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక కోర్టు కేసు పరంగా చూసుకున్నట్టయితే మీదే పై చెయ్యి, మీదే విజయం అనమాట. మీకంతా కూడా మంచి జరుగుతుంది. భార్యాభర్తల పరంగా బాగుంటుంది, ప్రేమ
ప్రేమికుల పరంగా బాగుంటుంది. అంటే విద్యార్థులకు మంచి అనుకూలత సమయం. అలానే కాకుండా ఎవరైతే ర్యాంకుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కనుక సంతోషకరంగా ఉంటుంది. మంచి వార్తలు వింటారు, గుడ్ న్యూస్ని వింటారు. అలానే మంచి మంచి ర్యాంకులతో పాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది. మంచి పురోగతి ఉంటుంది. ఆదరాభిమానం పెరుగుతుంది. బంధువుల్లో ఏంటంటే కనుక మీకు ఇంకా మంచి గౌరవం అనేది దగ్గుతుంది. సంఘంలో కూడా మీరు మంచి మర్యాదలను అందిపుచ్చుకోగలుగుతారు. గౌరవం కూడా మీకు కలుగుతుందన్నమాట. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా ఏంటంటే కనుక అగౌరవం అనేది జరగదు. గౌరవంగా మిమ్మల్ని ఆదరించడం కానీ, అభిమానించడం కానీ, మీతో మాట్లాడాలని, మీతో పరిచయాలు ఏర్పరచుకోవాలని అంటే ఇలా ఉంటుందన్నమాట. అక్కడ స్థితిగతి అంటే అదేంటంటే గ్రహాల మార్పులండి. మనం చేసుకునేది కాదు, ఎవరు చేసేది కాదు. అది గ్రహాల మార్పుల వల్ల అక్కడ సిచ్యువేషన్ అనేది అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ప్రయాణాలలో ఏంటంటే కనుక మీరు కొంచెం జాగ్రత్త వహించండి. ప్రయాణాల వల్ల ఏంటంటే కనుకనండి మీకు ఏప్రిల్ నెల అంతా కూడా అండి, ఈ రోజు ఆ రోజుని కాదు, ఏప్రిల్ నెల అంతా కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అది చూసుకోవాలన్నమాట. కొంచెం జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు ఏంటంటే మన తప్పు లేకపోయినా కానీ మనకైతే ఇబ్బంది కలుగుతుందన్నమాట. అది గమనించుకోండి. ఇక ఆ తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే అమ్మ నాన్న పరంగా బాగుంటుందండి. అమ్మ నాన్న పరంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే అధికంగా ఉంటుంది. ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. ఫ్యామిలీతో కలిసి కొంచెం ఏంటంటే ప్రయాణాలు కూడా చేయాలి అని ప్లానింగ్ చేసుకుంటారు. ఖచ్చితంగా అవి కూడా జరుగుతాయి. అలానే ఏంటంటే కనుక వృత్తి ఉద్యోగాల పరంగా మంచి పురోగతి ఉంటుంది. లాభాలు కలుగుతాయి. ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. మంచి అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ముందే, మంచి ప్రశంసలు అందుకుంటారు. అలానే ఏంటంటే భార్యాభర్తల పరంగా కూడా అండి మంచి అంటే ఫలితాలు పొందుతారు. అంటే కోపాలు తాపాలు వదిలేసుకొని మీరు కలిసి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమికుల పరంగా కూడా బాగానే ఉంటుంది. విడిపోయిన వాళ్ళు కలుస్తారు. అలానే ఏంటంటే విడిపోయిన వాళ్ళ ఫోన్ కాల్స్ ఇలా రావటం, ఇలా కలవటం, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం షాకింగ్ అనిపిస్తాయి. కొన్ని ఏంటంటే లైఫ్లో ఏంటంటే కనుక అద్భుతాలు చూస్తారని చెప్పాం కదా, కొన్ని జరుగుతాయన్నమాట. మీరు జరిగేటి ఏంటంటే కనుక అసలు అంచనా వేయరండి. అలాంటివి అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. మీ తలరాత సైతం మీరే మీ చేతులతో మార్చుకుంటారు. ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, యాక్టివ్గా ఉండాలి అన్నట్టు ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా అమలు చేసుకుంటారు. అలానే ఇంకొకటి మనం గమనించుకున్నట్టయితే వ్యాపార పరంగా మంచి లాభం ఉంటుందండి. వ్యాపార పరంగా మంచి లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారం అనేది ముందుకు వెళుతుంది. వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. ఇలా అయితే మీకు ఉండబోతుంది. ఇక మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకండి నార్మల్గా చెప్పాలంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడికైనా సరే ప్రయాణాలు చేసేటప్పుడు, వేరే దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా సరే ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అని కాదు, మీరు వెళ్తారు, మీకు పనులు ఉన్నాయి, అలా వెళ్తున్నారంటే కనుక ఒక చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. నిమ్మకాయ ఒకవేళ లేకపోతే జీడిగింజ ఉంటుంది కదా, అందరికీ తెలిసిందే జీడిగింజ ఎంత పని చేస్తుందండి. జీడిగింజ వల్ల ఏంటంటే మనము చాలా వరకు కూడా అంటే కొన్ని కష్టాలను తొలగించుకోగలుగుతాం అన్నమాట. అందుకే ఒక జీడిగింజను తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఆ జీడిగింజను మీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక మీ పనులు అయిపోయిన తర్వాత దాన్ని పడేయండి. తల చుట్టూదా తిప్పి పడేసుకోండి. చాలా మంచిదండి. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే చెడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మీరు కొన్ని చోట్లకు వెళ్ళిన దగ్గర ఏంటంటే కనుక కొన్ని చోట్లకు మీరు వెళ్ళే దగ్గర కావచ్చు, కొన్ని ప్రయాణాలు చేసే దగ్గర ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట. అంటే ఇక్కడ నష్టాలని కాదు, ఏంటంటే ఇలా గాలి సోకటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది నమ్ముతారు, నమ్మరు, కానీ నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. చిన్న సైజులో ఉండే ఒక గోళీ సైజులో ఉండే నిమ్మకాయ కానీ లేదంటే ఒక జీడిగింజని కానీ మీతో పాటు పెట్టుకోండి. ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే. అంటే ప్రయాణాలంటే కనుక ఇక్కడ మీరు ఒకటి గమనించుకోండి. ప్రయాణాలంటే కనుక పక్కన ఇలా కాదు, కొంచెం దూరంగా వెళుతున్నామండి, దూరంగా సఫర్ అండి మాది, కొంచెం దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మాత్రమే ఇలా పెట్టుకోండి. ఈ 3 రోజులలో ముఖ్యంగా ఈ 3 రోజులు కాకుండా ఈ నెల కూడా మొత్తం మీరు ఆచరించవచ్చు. ఏప్రిల్ నెల అంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఇది మాత్రం మీరు జాగ్రత్త వహించండి. దీనివల్ల అయితే మీకు మంచి జరుగుతుందండి, చెడు అయితే జరగదు. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే, జిడిగింజ గురించి మనందరికీ తెలిసిందే, కానీ 2 కలిపి పెట్టుకోకండి. ఒకటి మాత్రమే పెట్టుకోండి. పడేసేటప్పుడు మాత్రం 3 సార్లు తల చుట్టూ తిప్పి పడేసుకోండి. అలానే మీ ఇంట్లో వేసుకోవటం ఇలా చేయకండి, దూరంగా పడేసుకోండి. మళ్ళీ ఎందుకంటే కనుక మీ దగ్గరికి చెడు రాకుండా ఇది పెట్టుకున్నారు, అదే మళ్ళీ మీ ఇంట్లో వేసుకుంటే ఆ చెడే మీకు తాకుతుంది. అలా కూడా మీరు చూసుకోండి. ఇలా అయితే మీకు అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ధనలాభం కలుగుతుందండి. డబ్బు అనేది వస్తుంది, అప్పులు తీరుతాయి. సకాలంలో ఏంటంటే కనుక వడ్డీలు కట్టుకోగలుగుతారు. రుణాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కొంచెం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఏంటంటే 3 పూల 6 కాయలుగా ఉంటుంది. చేసే ప్రతి పని కూడా ఏంటంటే కనుక ధన నష్టం జరగకుండా ధన లాభం కలిగేలాగా ఇక్కడైతే మీకు గ్రహాల మార్పుల చేర్పుల వల్ల జరుగుతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీ మీద కొన్ని నిందలు పడతాయి. కొన్ని అంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీ బంధువులే అండి, కొంతమంది
చాలామంది మీరంటే పడని వారు మీకు తెలిసే ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఇలాంటి నిందల్ని మీరు అంటే ఎదుర్కొన్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది ఒకటి గమనించండి. నిందలు అంటే ఏంటంటే అనని మాట అన్నారని మీరు అంటే పుకారు లేపుతారు. అలా కొంతమంది మీ బంధువులే, ఎవరో ఏం కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా కాదు, మీ సొంత బంధువులే అనమాట. మిమ్మల్ని చూస్తే కుళ్ళుకోవటం, అసూయ పడటం, ఏంటంటే కనుక మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం, ఇలాంటి మంది కొంతమంది ఉన్నారు మీ సర్కిల్లో. ఏంటంటే కనుక స్నేహితులు కూడా కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మీ సొంత బంధువులు, మీకు సొంత దగ్గర వాళ్ళే అనమాట. ఈ కుంభరాశిలో ఏంటంటే కనుక ఇలా చేస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఏంటంటే కనుక వారికి ఏంటంటే మనసు హాయిగా ఉండదు అనమాట, ప్రశాంతంగా అనేది ఉండదు. ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక నిందలు వేయాలి, ఎలాగైనా సరే వీరిని ఇబ్బందికి గురి చేయాలి, ఇబ్బందికరంగా ఉంచాలి వీరినని చాలా వరకు కూడా తపన వాళ్ళలో ఏంటంటే ఒక ఉత్సాహం అనమాట. అలా ఏంటంటే అనని మాటలు అన్నారని ఏంటంటే మీ మీద నిందలు వేసే అవకాశం అయితే ఉంటుంది. అదొకటి జాగ్రత్త వహించండి. అలా నిందలు వేసాలని మీరు కోపంతో రగిలిపోవటం, కోపం ఎక్కువగా చూపించడం, ఇలా చేస్తే మీకే నష్టం. కాబట్టి మీరు కూల్గా ఆలోచించండి. కూల్గా ఏంటంటే కనుక ఆ సమస్యకు పరిష్కారం చూడండి. వాళ్ళని ఏంటంటే కనుక అడిగే విధానాన్ని బట్టి అడగండి. ఓ గబగబా అడగటం, మళ్ళీ మీరు చెడ్డ పేరుని తెచ్చుకోవటం, ఇలాంటివి చేసుకోకండి. ఇవన్నీ చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుందండి.